ఏంటి? ఎప్పుడు మామిడాకులతోనే తోరణాలా? ఇప్పుడు ఇలా తయారు చేయండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా, అందంగా ఉంటుందండి. పండగ టైంలోనే తప్పకుండా ట్రై చేసేయండి. ఇక్కడైతే నేను ఒక అరిటాకు తీసుకున్నానండి. చాలా మందంగా ఉన్న ఆకైతే ఈ విధంగా మిడిల్‌లో అయితే స్టిక్ అయితే కట్ చేసుకొని తీసుకున్నాననమాట. అరిటాకు స్టిక్ అయితే ఈ విధంగా మిడిల్‌లో అయితే కట్ చేసుకుంటున్నానండి ఆకును. ఇప్పుడు అరిటాకునైతే ఇంత కొద్దిగా స్పేస్ ఇచ్చి ఆకులనైతే కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. కొన్ని పీసెస్ అయితే సైడ్స్‌లో అయితే కరెక్ట్‌గా ఉండాలండి. ఎక్స్‌ట్రా అయితే ఉండకూడదనమాట. ఇప్పుడు ఆకుల్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ఆకు మాత్రం తీసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూపించే విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు పైనైతే స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలాగే అన్ని పీసెస్‌ని మనం తయారు చేసుకొని తీసుకోవాలండి ఫోల్డ్ చేసి. తయారు చేసిన తర్వాత చూడండి పైనైతే డబుల్ సైడ్ టైప్ అంటించి ఈ విధంగా నేను చామంతి పూలు లేదా రోజెస్ కానీ ఈ విధంగా మనం తగిలించుకోవచ్చండి. మేమున్న సైడ్‌లో అయితే చామంతి పూలు లేదండి. నేనైతే ఇలాంటి పూలైతే ఉంచుకున్నాననమాట. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆ స్టిక్ తీసుకోవాలండి. అరిటాకు స్టిక్ అయితే ఈ విధంగా దీనికైతే కొద్దిగా డబుల్ సైడ్ టేప్ అయితే అంటించి ఈ విధంగా నేను ఈ పీసెస్ అయితే సెట్ చేసుకుంటున్నానండి. ఈ స్టిక్ అయితే మిడిల్‌లో కొద్దిగా ఖాళీగా ఉంది కాబట్టి మిడిల్‌లో కూడా టేప్ సహాయంతో ఈ విధంగా పూలనైతే అంటిస్తున్నానండి. అంతే అండి, చాలా సింపుల్‌గా ఎప్పుడు మామిడాకులతో కాకుండా ఈ విధంగా అరిటాకులతో కూడా డెకరేషన్ తయారు చేసుకోవచ్చండి. అది కూడా తోరణాలు చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఐడియా మాత్రం చాలా బాగుంది. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.